జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజ్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం చూసాం. ఏమని చెప్పారు? ఏ బుక్ ఎగ్జిబిషన్ వాజ్ హెల్డ్ ఫర్ 4 days ఇన్ ఏ స్కూల్. ద నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అట్ ద కౌంటర్ ఆన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫైనల్ డే వాజ్ numbers respectively they have given. Find the total number of the tickets sold on the 4 days. సో ఫస్ట్ డే మనకి టికెట్స్ సేల్ అయినాయి అని చెప్తున్నారు. ఫస్ట్ డే ఎంత వచ్చింది? 1094. సెకండ్ డే 1812. థర్డ్ డే 2050. ఫోర్త్ డే 2751. టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ కావాలంటే ఏం చేయాలా? అన్నిటినీ మనము యాడ్ చేయాలి. మనము క్వశ్చన్ రాసేసుకున్నాం. ఏంటి? నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ద కౌంటర్ ఆన్ ద ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే. వాళ్ళు ఏమంటున్నారు? ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎలా వస్తుంది? ఇప్పుడు క్లాస్లో ఎవరైనా అబ్సెంట్ అయినారు, టోటల్ స్ట్రెంత్ అంటే ఏం చేస్తారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రెజెంట్, అబ్సెంట్ అందరినీ కౌంట్ చేస్తాం. టోటల్ అందరినీ కౌంట్ చేస్తాం. ఇక్కడ కూడా అలానే కౌంట్ చేయాలి. సో 4 + 2 6, 6 + 1 7, నెక్స్ట్ 9 + 1 10, 10 + 5 2 + 8 10, 10 + 7 17, 1 carry, 1 + 1 2, 2 + 2 4, 4 + 4 4 + 2 6, 6 + 1 7. సో టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎంత సేల్ అయినాయి? 7707 టికెట్స్. ఓకేనా? Player. He has so far scored 6980 runs in the test matches. He wishes to complete 10,000 runs. How many more runs do he need? ఏం చెప్తున్నారు అంటే, శేఖర్ అనే అతను క్రికెట్ ప్లేయర్ అనమాట. అవును, ఇంతవరకు ఎంత స్కోర్ చేసినారు? 6980 రన్స్ని స్కోర్ని చేశారనమాట. వాడు ఎంత రన్ చేయాలని విష్ చేస్తున్నాడు అంటే, ఎంత కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు? 10,000 రన్స్ కంప్లీట్ చేయాలి. సపోజ్ మీరే ఉన్నారు, మీకు మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ 100, మీకు 86 మార్క్స్ వచ్చింటాయి. సో ఎన్ని మార్క్స్ వస్తే 100 కంప్లీట్ అవుతుంది? 14 మార్క్స్ వస్తే కంప్లీట్ అవుతుంది. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు? 10,000 రన్స్ వీడు కంప్లీట్ చేయాలి. బట్ ఎంత కంప్లీట్ చేసినాడు? 6980 రన్స్ కంప్లీట్ చేసినాడు. సో ఏం చేస్తాం మనము? ఇక్కడ ఏం చేసినాం? 100 నుంచి 86 మైనస్ చేసినాం. అలానే ఇక్కడ కూడా 10,000 నుంచి 6980న మనము సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. శేఖర్ స్కోర్ 6980 రన్స్, 6980 రన్స్. వాడు ఏమంది కంప్లీట్ చేయాలని గోల్ పెట్టుకున్నాడు? 10,000 రన్స్ కంప్లీట్ చేయాలనుకున్నాడు. సో మనం ఎంత అని చెప్తాము? సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తే మనకి ఎన్ని రన్స్ కంప్లీట్ చేస్తే 10,000 రన్స్ వస్తాయి అని చూడొచ్చు. సో పెద్ద నెంబర్ ఏముంది? 10,000. దాంట్లో నుంచి చిన్న నెంబర్ ఏది? 6980 ని సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 0, 10 నుంచి 8 తీస్తే 2, ఇక్కడ 9, 9 నుంచి 9 తీస్తే 0, 6 తీసుకున్నాక ఇక్కడ 9 అవుతుంది. 9 నుంచి 6 తీస్తే 3. సో టోటల్ 3020 రన్స్. 3020 రన్స్ కంప్లీట్ చేస్తేనే 10,000 టోటల్ కంప్లీట్ అవుతుంది. సో హీ హ్యాస్ టు రన్ 3020 రన్స్. 3020 రన్స్ టు కంప్లీట్ 3000 రన్స్ని కంప్లీట్ 3020 రన్స్ పరిగెత్తితేనే వాడు 10,000న కంప్లీట్ చేయగలుగుతాడు అని చెప్తున్నారు. క్వశ్చన్ వెళ్ళే ముందు ఒకసారి ఇది ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు, సురేష్ అని ఉంటాడు. సురేష్కి నేను 12 చాక్లెట్స్ ఇచ్చింటాను. సో రమేష్కి 4 చాక్లెట్స్ ఇచ్చింటాను. సో సురేష్కి ఎన్ని చాక్లెట్స్ ఎక్కువ వచ్చినాయి? సురేష్కి ఎన్ని చాక్లెట్స్ ఎక్కువ వచ్చినాయి రమేష్ కంటే? సో హౌ మచ్ సురేష్ హ్యాస్ గట్ మోర్ చాక్లెట్స్ దాన్ రమేష్. ఏం చేస్తారు మీరు? అప్పుడు ఏం చేస్తారు? 12 నుంచి 4ని తీసేస్తాం. 12 నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 8. సో సురేష్కి 8 చాక్లెట్స్ జాస్తి వచ్చినాయి అనేసి చెప్పగలుగుతాం. అలానే
సో హౌ మచ్ దట్ ద సురేష్ హ్యావ్ గాట్ మోర్ అంటే ఏం చెప్తాం, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చిండే నంబరు అన్ని చాక్లెట్స్ సురేష్కి ఎక్కువ వచ్చినాయి అని చెప్తాం. సేమ్ థర్డ్ క్వశ్చన్ కూడా అలానే. థర్డ్ క్వశ్చన్ ఏం చెప్తుంది, ఎలక్షన్ ద సక్సెస్ఫుల్ హ్యాస్ గాట్ రిజిస్టర్డ్ 5,77,500 ఓట్స్ అండ్ హిజ్ నియరెస్ట్ రైవల్ సెక్యూర్డ్. రైవల్ అంటే వాళ్ళకి ఆపోజిట్గా నిలబడి ఉంటారు కదా, వాడికి ఎన్ని వచ్చినాయి, 3,48,700 ఓట్స్. సో ఇది బిగ్గర్ నెంబర్ కదా. బిగ్గర్ నెంబరు స్మాలర్ నెంబర్ ఎలా కంపేర్ చేయాలో నేను చెప్పాను. సో ఇక్కడ హయ్యెస్ట్ ప్లేస్ ఏది, ల్యాక్స్ ప్లేస్లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఏది బిగ్గర్ నెంబరు, ల్యాక్స్ ప్లేస్లో హయ్యెస్ట్ నెంబర్ ఏది ఉంది, 5 ఉంది కాబట్టి సో దట్ ఈస్ అ బిగ్గర్ నెంబర్. విచ్ ఈస్ అ బిగ్గర్ నెంబర్, దిస్ ఈజ్ అ బిగ్గర్ నెంబర్. బై వాట్ మార్జిన్ డిడ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విన్ ద ఎలక్షన్. అంటే ఇప్పుడు ఇలా చెప్పాను కదా సురేష్ రమేష్ ఎగ్జాంపుల్ లాగానే ఇది కూడా సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎవడు, వీడే కదా. ఏది ఎక్కువ వచ్చి ఉంటుందో వాడే సక్సెస్ఫుల్. సో వీడికి ఎక్కువ వచ్చింది కాబట్టి వీడికి సక్సెస్. ఎంత ఎక్కువ వచ్చింది అని అడుగుతున్నారు. బై వాట్ మార్జిన్ డిడ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విన్ ద ఎలక్షన్, హౌ మెనీ ఓట్స్ హీ హ్యావ్ గాట్ మోర్ దాన్ దిస్ పర్సన్. ఏం చేస్తారు, బిగ్గర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తాము. సక్సెస్ఫుల్ క్యాండిడేట్ సెక్యూర్డ్ 5,77,500 ఓట్స్. రైవల్ క్యాండిడేట్ ఆపోజిట్ క్యాండిడేట్ సెక్యూర్డ్ 3,48,700 votes. Number of votes secured candidate win the election. Number of votes successful candidate win. ఎన్ని ఓట్స్ జాస్తి ఉన్నాయి వీడి కంటే, వీడి రైవల్ క్యాండిడేట్ ఆపోజిట్ వాడి కంటే సక్సెస్ అయిన వాడికి ఎన్ని టికెట్స్ జాస్తి ఉన్నాయి, ఎన్ని ఓట్స్ జాస్తి ఉన్నాయి అంటే ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్. సో 0 నుంచి 0 పోతే 0, 0, 5 నుంచి 7 పోతే 5 నుంచి 7 పోదు. సో బారో తీసుకుంటే 15 నుంచి 7 పోతే 8. ఇదేమవుతుంది 6. అంటే బారో తీసుకుంటే 16 నుంచి 8 పోతే 8. ఇది 6 నుంచి 4 తీస్తే 2, 5 నుంచి 3 తీస్తే 2. సో ద అన్సక్సెస్ఫుల్ పర్సన్ కంటే సక్సెస్ఫుల్ పర్సన్కి ఎన్ని ఓట్స్ జాస్తి వచ్చినాయి, 2,28,800 ఓట్స్. ఇన్ని ఓట్స్ జాస్తి వచ్చినాయి ఎవరికి, సక్సెస్ఫుల్ పర్సన్కి. దిస్ మెనీ ఓట్స్ హ్యాస్ గాట్ మోర్. క్వశ్చన్ చూడండి, కీర్తి బుక్ స్టాల్ సోల్డ్ books worth 2,85,891 in the first week of the June and books worth 4,768 in the second week of the month. How much was the sale together? Together అంటే ఏం చేయాలా, టోటల్ సమ్ చేయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ని రెండింటిని యాడ్ చేసేదే. టుగెదర్ అంటే సమ్ అంటే ఏంటి, అడిషన్. అది గుర్తుపెట్టుకోండి. టుగెదర్ అంటే సమ్ అంటే ఏంటి, అడిషన్ చేయాలి. సో అడిషన్ చేశాక ఇన్ విచ్ వీక్ వాజ్ ద సేల్ గ్రేటర్. సో మీరే చెప్పండి, ఏ వీక్లో గ్రేటర్ ఉంది, ఇక్కడ గ్రేటర్గా ఉందా, ఇక్కడ గ్రేటర్గా ఉందా. చూస్తే హైయెస్ట్ ప్లేస్ ఇక్కడ ఏముంది 4, ఇక్కడ హైయెస్ట్ ప్లేస్లో ఏముంది 2. సో హైయెస్ట్ ప్లేస్లో 4 జాస్తి ఉంది కాబట్టి సో బుక్స్ సెకండ్ వీక్ ఆఫ్ మంత్లో జాస్తి సేల్ అయ్యింది. సో ఇన్ ద సెకండ్ వీక్ ఆఫ్ ద మంత్ బుక్స్ హ్యాస్ గాట్ గ్రేటర్ సేల్. అండ్ బై హౌ మచ్ అంటే ఎంత గ్రేట్గా అంటే ఎంత డిఫరెన్సెస్లో సేల్ అయ్యింది అని అంటున్నారు. సో హౌ మచ్ డిఫరెన్స్ ఇట్ హ్యాస్ గాట్ సేల్ ఎలా చెప్తాము. సపోజ్ ఇప్పుడు నీ ఫ్రెండ్కి కంపారిజన్ చేయట్లేదు, నీ ఫ్రెండ్కి 10 చాక్లెట్స్ ఉంటాయి, నీ దగ్గర 5 చాక్లెట్స్ ఉంటాయి. ఎంత నెంబరు వాడి దగ్గర ఎక్కువ ఉంది అంటే ఏం చెప్తావు, 10 - 5 చాక్లెట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తావు. అలానే ఇక్కడ కూడా వీడికి ఎంత గ్రేటర్గా ఉంది అంటే ఎంత నెంబర్ ఆఫ్ బుక్స్లో సేల్ జాస్తి అయింది అంటే బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఎంత వచ్చింది, 2,85,891. సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో ఎంత వచ్చింది, 4,768. టుగెదర్ సేల్ ఆఫ్ 2 weeks. టుగెదర్ సేల్ అంటే ఏంటి, ఇది రెండు యాడ్ చేయాలి. టుగెదర్ అంటే ఏం చేయాలి, క్లమ్ చేయాలి, సమ్ చేయాలి, అడిషన్ చేయాలి. 8 + 1 9, 9 + 6 15, 8 + 8 16, 6 8 4 + 2 6. టుగెదర్ ఎంత వచ్చింది, 6,86,700
659 రూపీస్. వర్త్ అంటే ఏంటి, కాస్ట్, డబ్బులు ఎంత వచ్చాయి అనేసి. నెక్స్ట్ ఏమంటున్నారు, టుగెదర్ అయినాక ఏం చెప్తున్నారు, విచ్ వీక్ ఇస్ ద గ్రేటర్, విచ్ వీక్. ఇప్పుడు మీరే కంపేర్ చేయండి, ఈ వీక్ నెంబర్ జాస్తి ఉందా, ఈ వీక్ నెంబర్ జాస్తి ఉందా, ఫస్ట్ వీక్లో జాస్తి ఉందా, సెకండ్ వీక్లో జాస్తి ఉందా, సెకండ్ వీక్లో. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి, సెకండ్ వీక్ ఆఫ్ ద మంత్, సెకండ్ వీక్ ఆఫ్ ద మంత్ ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ అడిగారు థర్డ్ వన్తో, బై హౌ మచ్ అంటే సెకండ్ వీక్లో జాస్తి ఉందని చెప్తున్నాం. సో థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నారు, జాస్తి ఉందని చెప్తున్నారు కదా, ఎంత జాస్తి ఉంది, ఎంత ఉంది అని అంటే ఏం చెప్తాము, బిగ్గర్ నెంబర్ ఏముంది అది వేసుకోవాలి, దాని నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత జాస్తి ఉందో తెలిసిపోతుంది. 8 నుంచి 1 తీస్తే 7, 6 నుంచి 5 తీస్తే 6 నుంచి 5 తీసే కేల్, సో బారో తీసుకుంటే 16 నుంచి 7, నెక్స్ట్ 16 నుంచి 8, నెక్స్ట్ 9 నుంచి 5 తీస్తే 4, ఇక్కడ 9 తీసుకుంటాం కదా, సో 9 నుంచి 8 తీస్తే 1, ఇక్కడ ఏమొస్తుంది 3, బారో తీసుకున్నాక 3 నుంచి 2 తీస్తే 1, సో 1,14,877 రూపీస్ జాస్తి వచ్చింది. ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్లో 1,14,877 రూపీస్ హై అమౌంట్ వచ్చింది.